హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి కృష్ణ అక్కల. తింటే కలకండే తినాలి, వెళ్తే కలకత్తానే వెళ్ళాలి అన్నాడు సాయి కృష్ణ అక్కల. కలకత్తా తర్వాత వెళ్ళొచ్చు, కానీ ఇప్పుడు నా స్టైల్లో కలాకండ్ చేసి చూపిస్తా రండి. ఫస్ట్లీ స్టవ్ వెలిగించుకొని ఇలా మందపాటి కడాయి పెట్టుకోండి. నేను అయితే నాన్ స్టిక్ కడాయి యూజ్ చేస్తున్నాను. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అదే యూజ్ చేయండి. దీనిలో 1.5 లీటర్స్ ఆఫ్ మిల్క్ని తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఈ పాలని మరిగించుకోండి. అసలు ఈ కలాకండ్ చేసుకోవడం చాలా ఈజీ. ఈ స్వీట్ షాప్స్లో కొనే కంటే కొంచెం పేషెన్స్ ఉంటే మనమే ఇంట్లో ఎక్సలెంట్గా చేసుకోవచ్చు. ఇలా ఒక సైడ్ పాలు మరుగుతుండగా ఇలాంటి మందపాటి స్టీల్ డబ్బా ఒకదాన్ని తీసుకొని నెయ్యితో అన్ని సైడ్లు బాగా లేయర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇక పాల విషయానికి వస్తే పాలని హై ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ బాగా మరిగించండి. ఎంతవరకు అంటే మనం పోసిన పాలు 0.5% వరకు రావాలి. ఇదిగో చూసారుగా, పాలు అన్నీ బాగా మరిగి ఇలా తిక్కుగా 0.5% వరకు వచ్చేసాయి. ఇలా వచ్చిన తర్వాత పాలను విరిగించడానికి ఒక నిమ్మకాయని పిండుకోండి. నాకు అయితే చిన్నది కాబట్టి ఒక ఫుల్ నిమ్మకాయ సరిపోయింది. మీరు కనుక పెద్ద నిమ్మకాయ వాడుతున్నట్టయితే అరచెక్క సరిపోతుంది. గుర్తుంచుకోండి, పాలు ఇలా చిక్కగా అయినాకే నిమ్మకాయని యాడ్ చేసుకోవాలి. వన్స్ మనం నిమ్మకాయని యాడ్ చేశాక పాలు అన్నీ ఇలా బ్రేక్ డౌన్ అయ్యి ఇలా దగ్గరికి రావడాన్ని మనం గమనించవచ్చు. అదే టైంలో మనం తగినంత పంచదారను తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఇలా చూస్తుండగానే పంచదార కరిగి ఇలా దగ్గరికి వచ్చి గట్టిపడుతూ ఉండగా అదే టైంలో ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని బాగా కలుపుతూ ఉండండి. కొంతసేపటి తర్వాత మళ్ళీ ఇలా బాగా దగ్గరికి వచ్చాక మరో స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని బాగా తిప్పండి. ఎంతవరకు తిప్పాలి అంటే లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది అన్నంత వరకు. ఇంకా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది అని అనిపించగానే దాన్ని స్టవ్ మీద నుంచి దింపేసి వెంటనే మనం ఆల్రెడీ నెయ్యితో లేయర్ చేసుకున్న డబ్బాలోకి షిఫ్ట్ చేసుకోండి. దీనిని బాగా అదిమి ఒక షేప్కి తెచ్చుకొని మూత పెట్టుకోండి. ఇలా ఒక మందపాటి క్లాత్లో కట్టి ఒక 4 to 5 అవర్స్ పక్కన పెట్టండి. ఇక 5 అవర్స్ తర్వాత కూల్ డౌన్ అయ్యాక ఇలా ఒక్కసారి గ్యాస్ మీద పెట్టుకొని వేడి చేసుకొని ఇలా తిప్పి కొడితే చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది అని. దీనిని కట్ చేస్తే బయట లేత రంగులోను లోపల ముదురు రంగులోను పర్ఫెక్ట్గా వచ్చింది కలాకండ్. చెప్పానుగా, తింటే కలాకండే తినాలని, అంత పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇంకా టేస్ట్ విషయానికి అంటారా, ఎక్సలెంట్గా ఉన్నాయి. నా ఫర్దర్ వీడియోస్ని కనుక మీరు ఫాలో అవ్వాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ.